అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని. ముఖ్యంగా ఈరోజు ఇంకో కేస్‌తో డెంగ్యూ కేస్‌తో మీ ముందుకొచ్చాను. ఇది 100% ట్రీట్మెంట్. ఈ పేషెంట్ 9వ తారీఖు నాడు జ్వరం వచ్చిందని నియర్ బై హాస్పిటల్‌లో టెస్ట్ చేయించుకుంటే NS1 పాజిటివ్ అండ్ IgM పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ CBP చేస్తే 1,00,000 ప్లేట్లెట్స్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో గిడ్డినెస్, హెడేక్, నాసియా అండ్ బాడీ పెయిన్స్ అనేది ముఖ్యంగా ఈ సింటమ్స్తో హై గ్రేడ్ ఫీవర్తో వెళ్ళడం జరిగింది. ఈ పేషెంట్ 2 డేస్ తర్వాత మళ్ళీ దాంతోపాటు మెడిసిన్స్తో పాటు పపాయ జ్యూస్ అంటే లీఫ్ జ్యూస్ తాగాడు అండ్ కివీ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ తిన్నాడు, ఓఆర్ఎస్ తాగాడు. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే ప్లేట్లెట్స్ కాస్త 44,000కి పడిపోవడం జరిగింది. ఇలా పడిపోయిన తర్వాత అగైన్ ప్యానిక్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఆ ప్లేట్లెట్స్ 43,000కి పడిపోవడం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు తర్వాత దాంట్లో స్లైడ్లో కనిపిస్తాయి. ఇక్కడ పపాయ జ్యూస్ కానీ మిగతా ఫ్రూట్స్ కానీ మిగతా ఏవి పని చేయలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్గా 13th రోజు ఈవినింగ్ నాకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కేసుకి నేను ఏదైతే డెంగ్యూలో వాడుతున్న మెడిసిన్స్ ఏదైతున్నాయో అన్నీ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ ప్లేట్లెట్స్ 43,000 నుంచి పైకి పెరగడం స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ గ్యారంటీ ఇచ్చేది 12 to 24 అవర్స్లో పక్కా 100% పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అనే దానికి కారణం ఉంది. ఎందుకంటే వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది, ప్లేట్లెట్స్ అటాక్ చేయడం ఉండదు. సో ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వడం ఉంటుంది. ప్రొడక్షన్ ఎలా అయితే ఉంటుందో సో ప్లేట్లెట్స్ గోస్ ఆన్ ఇంక్రీజెస్. అలా 1,51,000కి ప్లేట్లెట్స్ పోవడం జరిగింది 15th రోజు 12 గంటల లోపల, అంటే 11:45. ఆ టైం ఆ డేట్ కూడా మీరు చూడొచ్చు, నెక్స్ట్ స్లైడ్స్లో ఉంటుంది. ఎందుకు నాలోని ప్లేట్లెట్స్ పెరుగుతాయి, మిగతా వాళ్ళు ప్లేట్లెట్స్ ఎందుకు పెరగవు అంటే ముఖ్య కారణం వైరస్ని చంపే మందు ఏదైతే ఉందో ఈ డెంగ్యూ వైరస్ని చంపే మందు నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి పెరుగుతుంటాయి. మిగతా ఎక్కడైనా చూడండి, మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడైనా చూడండి, లేకుంటే మిగతా క్లినిక్స్లో డాక్టర్ దగ్గర చూడండి, ప్లేట్లెట్స్ పడుతున్నాయి పర్లేదు, 20,000 పడినా పర్లేదు అంటారు. 20,000-30,000 వచ్చేసరికి ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అంటారు, ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించాలి అంటారు. ఒక్క ప్లేట్లెట్స్ కాస్ట్ 13,000. అలా ఇంకా డిటోరియేట్ అయ్యే స్టేజెస్ వరకు మీరు ఎందుకు వెళ్ళదలుచుకుంటున్నారు అనేది ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్. దీనికి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. సింపుల్గా తక్కువ కాస్ట్లో మందులతో నయమేదని ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు మీరు. సింపుల్గా ఈ కేసులో మొదటగా నా దగ్గరికి రాలే, తెలిసి ఉండి కూడా తర్వాత అప్రోచ్ అయిన తర్వాత జస్ట్ 12 to 36 అవర్స్లోనే నియర్లీ 1,10,000 ప్లేట్లెట్స్ పెరగడం జరిగింది. ఇది ఒక్క కేసు కాదు, నేను వందల కేసును కూడా ట్రీట్ చేసి ICMRకి కూడా సబ్మిట్ చేసిన, యూనియన్ హెల్త్ మినిస్టర్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా నాకు రెస్పాన్స్ రాలే, సంవత్సరం అవుతున్నా. అందుకే ఈరోజు మీ ముందుకి ఈ కేసుతో కనీసం తెలుస్తుంది, మీరు ఆ తర్వాత కూడా మిగతా వాళ్ళకి చెప్పి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ పెద్ద మీడియాలు ఏవైతే ఉన్నాయో అవి చూపించవు.
యూట్యూబ్ కూడా బ్లాక్ చేస్తుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఏదైతే ఉందో కేవలం డెంగూకి కాదు, కోవిడ్కి, రాబోయే మంకీ పాక్స్ అనే వైరస్కి కూడా మందు ఉంటుంది. ఇక ఇన్ఫ్లుయెంజా అంటాము, H5N1, దానికి కూడా మందు ఉంటుంది. చాండీపురా వైరస్ దానికి కూడా ఉంటుంది అంటున్నాను. వచ్చేస్తుంది కాదు, ఉంటుంది. రావడం కాదు, పెట్టడమే ఉంటుంది. దయచేసి ఈ వీడియోని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి అందరు కూడా ఫార్వర్డ్ చేసి లైక్ చేయాల్సింది కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా మీ చేతిలో ఉన్నాయి, కాపాడండి. థ్యాంక్ యూ. మిగతా స్లైడ్స్లోనే క్లియర్గా విత్ ఎవిడెన్స్తో సహా మీ ముందు పెడుతున్నాను. ఇది 62 కేస్ నేను ఇప్పటివరకు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ 44,000 ప్లేట్లెట్స్ నుంచి 1,51,000 ఒక రోజులో ఎలా పెరిగింది అనే దానికి నేను ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. 9వ తారీఖు ఈ కేసు డెంగ్యూ పాజిటివ్ అని నిర్ధారించబడింది. NS1 అండ్ IgM. ఇక్కడ ప్లేట్లెట్స్ చూసినట్టయితే 1,00,000 ప్లేట్లెట్స్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, NS1 7.729 అండ్ IgM కూడా పాజిటివ్. ఈ పేషెంట్కి మామూలుగా అయితే అందరూ యాంటీబయాటిక్స్ ఇస్తారు, PCM ఇస్తారు, ORS ఇస్తారు, పపాయ జ్యూస్ తాగమంటారు, ఇంకా కివీ ఫ్రూట్స్ అవన్నీ తినమని చెప్తారు. దాంతోపాటు ఇంకా ఏ డైట్ కూడా ఉండదు. సో ఈ ప్లేట్లెట్స్ ఏదైతే లక్ష్యం ఉందో, ఈ ప్లేట్లెట్స్ అనేది నెక్స్ట్ 2 డేస్లో మళ్ళీ చూసుకునేసరికి 44,000కి పడిపోవడం జరిగింది. మరి ఎందుకు ఈ పపాయ జ్యూస్, ఈ కివీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పనిచేయలేదంటే పనిచేయలేదు, డెఫినెట్లీ 100% పనిచేయలేదు. ఆ తర్వాత ఇంకో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మెడిసిన్ తీసుకున్నాడు, రికవరీ ఈ మాత్రం లేదు, ప్లేట్లెట్స్ పడ్డాయి. మామూలుగా మీరు చూసేది కూడా డెంగ్యూకి వైద్యం లేదు, ప్లేట్లెట్స్ పడతాయండి అని చెప్పడం వాళ్ళది సహజంగానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు మీరు 44,000 ప్లేట్లెట్స్ అనేది చూడడం జరుగుతుంది. దానికి తోడు మిగతా పారామీటర్స్ కూడా చాలా చేంజ్ అవుతుంది, న్యూట్రోఫిల్స్ కానీ, లింఫోసైట్ కౌంట్ కానీ. ఈ కేసు ఏదైతే ఉందో 13వ తారీఖు నాడు నాకు రిపోర్ట్ చేయడం జరిగింది. దెన్ మెడిసిన్స్ అడగడంతో అప్పటికి 43,000 ప్లేట్లెట్స్ అనేది చూస్తున్నాం. ఎందుకు ఇంత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అని కూడా వాళ్ళు ట్రీట్మెంట్ నేను ఇస్తున్నాము అంటున్నారు, కానీ ట్రీట్మెంట్ కాదు. ఇక్కడ చూసినట్టయితే 43,000 ఈ 43,000 అనే ప్లేట్లెట్స్కి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నా మెడిసిన్ ఏదైతే ఉందో డెంగ్యూకి అది 100% ట్రీట్మెంట్. ఎందుకంటే డెంగ్యూ వైరస్ని చంపడం జరుగుతుంది. అదే రోజు ఒక 12 to 24 అవర్స్లోనే ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. అది ఖచ్చితంగా ప్రతి కేసులో నేను చూపించడం జరిగింది. ఇది ఒక్క కేసు కాదు, ప్రతి కేసులో. అండ్ 43,000 నుంచి 1,51,000 ప్లేట్లెట్స్ ఒక 36 అంటే 1.5 రోజుల్లో నా ట్రీట్మెంట్ ద్వారా పెరగడం జరిగింది. దీంట్లో ఒక మెడిసిన్సే కాదు, దాంతోపాటు డైట్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని తినకూడని కూడా ఉన్నాయి, అది ఆపేయడం జరుగుతుంది. ఫీవర్ అనేది 12 గంటలు తగ్గిపోతుంది, గిడ్డినెస్ అనేది 24 గంటలు తగ్గిపోయింది. ఇక 36 గంటల తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఆ పేషెంట్ బ్రతికి బయటపడడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ 1,51,000 మీరు, అందుకే జూమ్ చేసి పెట్టాను. 1,50,000 1,51,000 ప్లేట్లెట్స్ 1.5 రోజుల్లో పెరగడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే వైరస్ బాడీలో ఉంటుందో, ఆ వైరస్ని ఎప్పుడైతే చంపబడుతుందో మెడిసిన్స్తో ఇమీడియట్గా ప్లేట్లెట్స్ అనేది రైజ్ అవుతాయి. ఇది వరల్డ్ ఫస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్తాను. అండ్ నా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అష్యూరెన్స్ ఇస్తుంది, గ్యారంటీగా లైఫ్ గ్యారంటీ ఉంటుంది. అండ్ ప్లేట్లెట్స్ అనేది
ఇమ్మీడియట్గా పెరగడంతో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడవచ్చు. ఈ నెంబర్ని కూడా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.